టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి నిరసన దీక్ష కొనసాగుతోంది. గత 2 రోజులుగా కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇల్లు విడాకుల అంశంపైనే ఇంకా చిక్కుముడి నెలకొంది. తన సర్వస్వం కావాలన్నా ఇచ్చేస్తానని, ఇంటిని మాత్రం ఇవ్వబోనని దువ్వాడ శ్రీనివాస్ కరాఖండిగా చెబుతున్నారు. మరోవైపు దువ్వాడ వాణికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మళ్లీ కొలిక్కి వచ్చింది. మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా 7వ రోజుకు దీక్ష కొనసాగుతోంది. గత 2 రోజులుగా దువ్వాడ వాణి దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అటు బంధువులు ఇటు కుటుంబ సభ్యులు చర్చలు జరిపినా సఫలం కాని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎప్పుడు క్లారిటీ వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత 2 రోజులుగా కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన పరిస్థితి మాత్రం సర్దుమనగట్లేదు. దువ్వాడ శ్రీనివాస కొత్త ఇల్లు విడాకుల అంశంపైనే ఇంకా చిక్కుముడి నెలకొంది. తన సర్వస్వం కావాలన్నా ఇచ్చేస్తా, కానీ ఇంటిని మాత్రం ఇవ్వబోనని దువ్వాడ శ్రీనివాస కరాఖండిగా చెబుతున్నారు. అటు మరోవైపు దువ్వాడ వాణికి రోజు రోజుకి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పెరుగుతూ పోతోంది. టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి నిరసన దీక్ష కొనసాగుతోంది. గత 2 రోజులుగా కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఝాన్సీ రాణి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కుటుంబ వివాదం అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఆమె అతని భార్య దువ్వాడ వాణి దీక్ష అయితే 7వ రోజుకు చేరుకుంది. అప్పటి నుంచి కూడా గత 7 రోజులకు కూడా ఆమె ఇదే ఇంటి వద్ద అయితే ఆ దీక్ష కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే దానికి కుటుంబానికి సంబంధించి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేర్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ ఆమె దీక్ష అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం ఏదైతే వివాదంలో సంబంధించి కీలకమైన ఈ ఇంటి సంబంధించి ఉన్నామో ఆ ఇంటి వద్ద అయితే మనం ఉన్నాం. ఈ ఇంటి వద్ద ఇక్కడ మనం చూడొచ్చు అయితే ఇక్కడ రేకుల షెడ్, ఇంటి వెనకాల రేకుల షెడ్ ఉంది. ఈ రేకుల షెడ్ లోనైతే దువ్వాడ వాణి అయితే తన దీక్షను కుటుంబ సభ్యులతో కొనసాగిస్తున్నారు. తన 2 కుమార్తెలతో పాటు వాణి అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు ప్రస్తుతం అయితే మనకి పెద్ద పాప అయితే ప్రస్తుతం ఇక్కడ అయితే దీక్షలో ఉన్నారు. అలాగే చిన్న పాప అలాగే వాణి మాత్రం పాత ఇంటికి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యేకెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద పాప అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఆ దీక్షలో అయితే ఉన్నారు. ఆమె ప్రస్తుతం అయితే దీక్ష కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కూడా కుటుంబ సభ్యులు చర్చలు జరిగినప్పటికీ పురోగతి ఏమీ కనిపించట్లేదు. 5 డిమాండ్లతో ఈ చర్చలు అయితే కొనసాగుతున్నట్టుగా ఎటువంటి పురోగతి అయితే కనిపించలేదు. 3 డిమాండ్ సంబంధించి ఒక కొలిక్కి వచ్చినప్పటికీ 2 డిమాండ్ సంబంధించి మాత్రం ఇంకా ఆ చర్చలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపై ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ NH-16 పక్కన నిర్మించిన కొత్త బిల్డింగ్ సంబంధించి అలాగే విడాకుల అంశం, ఈ 2 అంశాలపై అయితే తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతుంది. తన సర్వస్వం కావాలని ఇచ్చేస్తా గానీ ఈ ఇంటిని మాత్రం ఇవ్వాలని ఆయన చెబుతున్నారు. అలాగే తనకి విడాకులు కావాలని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలు మాత్రం ప్రధానంగా కీలకంగా చర్చలు అయితే కొనసాగుతున్న నేపథ్యం ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక అటు దువ్వాడ శ్రీనివాస్ ఇదే ఇంట్లో అయితే ఆయన గత 7 రోజులుగా కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి ఉంది. ఒక పక్క దువ్వాడ వాణి ఇక్కడ దీక్ష కొనసాగిస్తుండగా మరో పక్క ఇదే ఇంట్లో ఉంటున్న దువ్వాడ శ్రీను అయితే ఎమ్మెల్సీ శ్రీను ఇంట్లోనే ఉంటూ బయటకు రాకుండా ఈ వ్యవహారం అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇదొక తెగరాని ఇష్యూగా అయితే కొనసాగుతున్నారు. ఇంకా దీనిపై ఎటువంటి చర్చలు అయితే కొలిక్కి రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇంకా ఎటువైపు దారితీస్తుంది, ఎన్నాళ్ళు కొనసాగుతుంది అనేది అయితే తీవ్ర ఉత్కంఠ అయితే రేకెస్తుంది. ప్రస్తుతం అయితే దువ్వాడ ఏదైతే ఈ ప్రతిష్టంభన నెలకొంది ఈ వ్యవహారం, ఈ ఇంటికి సంబంధించి ఇదే బిల్డింగ్ లో
ఈయన అయితే ఉంటున్నారు. ఈ బిల్డింగ్ వ్యవహారమే ఇంకా కొలికి రాలేదు. ఈ బిల్డింగ్ ని తనకి ఓకే. రాసివ్వాలని అయితే దువ్వాడు వాణి అయితే కోరుతున్నారు. కానీ తన సర్వస్వం కావాలని ఇదైతే ఇచ్చేది లేదని అయితే చెప్తున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక ఈ విషయం అయితే ఇంకా కొలికి రాలేదు. తీవ్ర ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ముందు ఈ వివాదం ఎటువైపు దారి చూస్తుందో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.